నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో స్వామి దయానంద సేవ ఆశ్రమ నూతన భవనాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రతిపడి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభరాజతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ముందుగా మంత్రి కొల్లు రవీంద్రకి టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఏలేశ్వరం చైతన్య నగర్లో ఎయిమ్స్ఫర్ సేవా సంస్థ సౌజన్యంతో దాతల సహకారంతో ₹1,20,00,000 వ్యయంతో నిర్మించిన స్వామి దయానంద సేవ ఆశ్రమ నూతన భవనాన్ని స్వామి దయానంద సరస్వతి అధ్యక్షతన స్థలదాతలను, బిల్డింగ్ ఓనర్స్ ను మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే సత్యప్రభరాజ ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, ఇసుక, మద్యం ద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారని ఆయన విమర్శించారు. వినియోగదారులకు ఉచిత ఇసుక, అక్టోబర్ 1 నుండి నూతన మద్యం పాలసీను అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలియజేశారు. ఏలేశ్వరం దయానంద సరస్వతి గారి ఆశ్రమాల్లో భాగంగా దయానంద స్వామీజీ వారు ఆంధ్ర రాష్ట్రంలో అనాథ బిడ్డల కోసం బాగా అత్యంత వెనకబడినటువంటి కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో హాస్టల్స్ నిర్మిస్తూ దాదాపు దేశం మొత్తం 101 హాస్టల్స్ నిర్మాణం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా 13 ఉమ్మడి జిల్లాల్లో 13 ఆశ్రమాన్ని హాస్టల్స్ గా పెట్టి మరి ఈ రోజు ఇక్కడ ఏలేశ్వరంలో దాదాపు ₹1,20,00,000 ఈ రోజు ఇక్కడ భవనాన్ని నిర్మాణం చేసుకుని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు సత్యప్రభ గారు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే దాతలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాలను కూడా పైకి తీసుకురావాలని ఆశ దాతలను కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రేషన్ బియ్యం కూడా అందరికీ సక్రమంగా అందాలి, పథకాలు అందాలనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. స్కిల్ సెన్సెస్ ఒక పక్క మన వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకోవడానికి స్కిల్ సెన్సెస్ కూడా చేసి మరి ఆ వర్గాల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో స్కిల్ సెన్సెస్ చేస్తున్నారు. నిరుద్యోగ యువత గత ప్రభుత్వంలో చాలా యువత అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళందరి కోసం కూడా ఇవాళ మెగా డిఎస్సి కండక్ట్ చేసి దాదాపు 16,800 పోస్టులు తీయడానికి ఇవాళ ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉంది. ఇవాళ చూస్తా ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఇప్పటికీ మనకి ఇబ్బందులు కలిగిస్తానే ఉన్నాయి. అన్ని శాఖలు కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి తవ్వుతా ఉంటే మరి పుట్టలుగా బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ అవన్నీ కూడా బయటపడుతున్నాయనే భయపడి ఇవాళ ఫైళ్లు తగలబెడతారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మనం చూడలే. ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెడతారు, ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు తగలబెట్టడం, తర్వాత తీసుకెళ్లి బయట ఎక్కడో ఊరు బయట పారేయటం, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే వాళ్ళ అవినీతి ఎంత కార్యక్రమం జరిగిందో చూస్తాం. ఇవాళ శాండ్ కూడా ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా చేసుకుని ఏ రకంగా దోచుకున్నారు, మైనింగ్ లో ఏ రకంగా దోచుకున్నారో మనం చూసాం. లాస్ట్ 5 years లో మేము చూస్తే కావాలని ఉద్దేశపూర్వకంగా క్వారీల్ని హస్తగతం చేసి అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళ మీద డివేట్ చేశారు మీరని చెప్పి 100 కోట్ల ఫైన్. దాదాపు ఇప్పటికి మేము చూసాం 4,000 కేసుల పైన 4,000 కోట్ల ఫైన్లు వేశారు. బినామీల పేర్లతో వాళ్ళు ఆక్రమించుకున్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు. అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే దాంట్లో ఉన్నారో ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సిబిసిఐడి కూడా అప్లికేషన్ కూడా జరిగింది ఇన్వెస్టిగేషన్. రెడ్ బుక్ అనేది లోకేష్ గారు రాసిందో లేకపోతే మేము రాసింది కాదు, ప్రజలు రాసింది రెడ్ బుక్ అనేది. ప్రజలు పడినటువంటి కష్టాలు ఇళ్లలోకి వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. బూతులు తిట్టి, దాడులు చేసి, కేసులు పెట్టి, జైల్లో పెట్టించారు. ఆ బాధ నుంచి పుట్టిందే రెడ్ బుక్. రెడ్ బుక్ లో గురించి ఎందుకు భయపడుతున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు? కలవరేస్తున్నారంట అర్ధరాత్రి ఇళ్లలో భయపడిపోయి రెడ్ బుక్ అని దడదడలాడిపోతా ఉన్నారు. ఎందుకు మీకు ఆ దడ? మీరు తప్పు చేయనప్పుడు చట్టాలు ఉన్నాయి, మేము చట్ట ప్రకారం వెళ్తాం. మీరేదో కావాలని కక్షపూరితంగా మీకులాగా మేము చేయలే. అక్రమంగా మా మీద కేసులు పెట్టి, హత్య కేసులు పెట్టి, మమ్మల్ని జైల్లో పెట్టించడం లాంటిది మేము ఎక్కడ చెయ్యం. స్వార్థ ప్రయోజనాల కోసం, అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కి బ్రాండ్లన్నీ ఆపేసి బయట ఎంఎన్సీ కంపెనీల బ్రాండ్లన్నీ ఆపేశారు. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని దోచేశారు. దీన్ని అనుకున్న ఎంత పెద్దవాళ్ళైనా సరే తప్పించుకోలేదు. అక్టోబర్ 1వ తారీఖు నుంచి నూతన మద్య పాలసీని చేయడం కోసం ఆల్రెడీ స్టడీ టీమ్స్ వెళ్ళి